కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజులతో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య సుడిగాలి పర్యటన జరిపారు. కే కొట్టం గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కే కొట్టం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహానికి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఇంటింటి ప్రచారంలో భాగంగా కూటమి పాలన మొదటి సంవత్సరంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ చిటికెల సత్యనారాయణ, టీడీపీ యువ నాయకుడు పైల గోపి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీకి చెందిన 21 కుటుంబాలు మరియు పంచాయతీ వార్డు మెంబర్లు 2 ఎమ్మెల్యే దివ్య సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీ నిర్ణయం మేరకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. మండల టీడీపీ సీనియర్ నాయకులు గాడి రాజాబాబు, మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకమ్మరెడ్డి రమేష్, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు, అంకంరెడ్డి బుల్లిబాబు, వెలగ వెంకటకృష్ణారావు, దంతులూరి చిరంజీవిరాజు, వాసం నాగేశ్వరరావు, బోడపాటి సత్యనారాయణ, బైలపూడి శ్రీరామమూర్తి, బాపిరాజు, పెనుముచ్చు నాగూర్ తదితరులు పాల్గొన్నారు. రోజు మా కొత్తపట్నం గ్రామ పంచాయతీ పరిధి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి ఆదేశాల మేరకు మా యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు కొత్తపట్నం గ్రామంలో ఇంటింటా తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రభుత్వ విప్ శాసనసభ సభ్యురాలు మా యనమల దివ్య గారికి, మా మండల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సూపర్ 6 అని పెన్షన్లని మా చంద్రబాబు నాయుడు గారు మరియు మోడీ గారి ఆధ్వర్యంలో పెన్షన్లని సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఉన్నారు. దానిలో భాగంగా వచ్చిన మొట్టమొదటే 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రేపు వచ్చే నెలలో రైతు బంధు, అన్నదాత సుఖీభవ, ఆడవారికి బస్సు సౌకర్యం, రేపు ఆగస్టు 15కి
ఇస్తాము అని వారు చెప్పారు. ఈ సభాముఖంగా మేము కూడా తెలియజేస్తున్నాం. తల్లికి వందనం ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. గత ప్రభుత్వం అయితే ఇంటికి ఒక్కరికే పరిమితం చేసింది, కానీ మన ప్రభుత్వంలో మా ఊర్లోనే ఒకే ఇంట్లో ముగ్గురికి పెన్షన్ తల్లికి వందలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.